సంబత్ కరీంనగర్లో యువత అంతా రెడీగా ఉన్నారా? రేపు ఓట్ చేసేందుకు ఏమంటున్నారు? ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఇటు అధికారులతో పాటు అదేవిధంగా ఎన్జిఓ సంస్థలు కళాకారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 18% వరకు కొత్త ఓటర్లు నమోదు చేస్తున్నారు. చాలా ఆసక్తిగా రేపు ఉదయం 7 గంటలకు ఓటు వేయడానికి ఆసక్తి అయితే చూపుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా ఆసక్తిగా ఓటు వేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఓటు వేస్తామని చెప్పి యువకులు అంటున్నారు. అంతేకాకుండా కళాకారులు కూడా అవగాహన కల్పించారు, ఓటు పైన అవగాహన కల్పించారు. కొంతమంది కళాకారులు వారితో నేను ఒకసారి మాట్లాడారు. అంటే మీరు గత 2 నెలల నుంచి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఎలాంటి పాటలు పాడారు మీరు? ముందు కంటే ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. కుల మత పేద ధనిక ఎలాంటి భేదాలు లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఇచ్చినటువంటి ఓటు. పల్లెలుండేటోళ్ళకైనా ఢిల్లీలుండేటోళ్ళకైనా కూలి చేసే తల్లికైనా చదువుకునే చెల్లికైనా క్లాసుకైనా మాసుకైనా మేడలుండే బాసుకైనా 18 ఏళ్ళు నిండినోళ్ళకెవలకైనా చేతిలో నా ఆయుధమై రాత గీత మార్చుతాది రాజ్యాంగం అందరికీ సమానంగా ఇచ్చినక్కు ఓటు. ఓరన్నా మరువబోకు ఓటు. ఓటు తప్పకుండా వేయాలి ఓటు. ఓటు కాల రాసుకుంటే నీ బతుకు చేటు. అమ్మలాంటి ఓటును నువ్వు అమ్ముకుంటివో ఆపదస్తే అడిగే హక్కు నీకు ఉండది. కాసులకు రాసులకు కరిగిపోతివో నెత్తి నోరు కొట్టుకున్న దిక్కు ఉండది. క్వార్టరుకో కోటరుకో అటు బిర్యానీకో వాటరుకో కోటరుకో బీరు బిర్యానీకో ఆశపడిపోవద్దు, ఆగమగం కావద్దు ఓటు. ఓరన్నా మరువబోకు ఓటు. ఓటు కాల రాసుకుంటే నీ బతుకు చేటు. సతీష్ ఒక అద్భుతమైన పాట పాడాడు. గత 2 నెలల నుంచి కూడా అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది యూత్ అంతా కూడా కనబడుతున్నారు. రేపు వీళ్ళంతా కూడా 18 ఏళ్ళ యువకులు రేపు ఓటేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సుమారుగా 18% వరకు న్యూ ఓటర్స్ ఉన్నారు. కొంతమంది న్యూ ఓటర్స్ ఉన్న వారితో ఒకసారి మాట్లాడారు. అంటే మీకు ఏ విధంగా ఫీలింగ్ అనిపిస్తుంది? మీరు కొత్త ఓటరు, రేపు ఎన్ని గంటలకు వెళ్ళి ఓటేయబోతున్నారు? మేమందరం చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా ఓటు అనేది రేపు ప్రధానమంత్రిని డిసైడ్ అయిపోతుంది కాబట్టి మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి రేపు పొద్దున ఫస్ట్ ఓటు మాదే పడాలనే ఒక ఆలోచనలో మేము అందరం ఉన్నాం. అలాగే 100% ఓటింగ్ అనేది అందరూ ఉపయోగించుకోవాలనేది మేము చేస్తున్నాం. అలాగే రేపు అనగా 13 తారీఖున ఒక హాలిడేగా కాకుండా ఒక హాలిడేగా తీసుకొని అందరూ మన ఒక బంధుమిత్రులు కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అందరితోటి 100% ఓటు అనేది ఉపయోగించుకోవాలని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అంటే మీరు ఎక్కడ వేయబోతున్నారు ఓటు? ఓటు ఎక్కడ వేయబోతున్నారు? ఇక్కడనే ఓటు ఇక్కడనే వేస్తాం మేము ఓటు. సో మొత్తానికి యూత్ అయితే చెప్తున్నారు రేపు ఉదయం 7 గంటలకే వెళ్ళి పోలింగ్ స్టేషన్లో ఓటు వేస్తాం. మేమే కాదు, పక్కపొంటి బంధువులు కావచ్చు, అదే అందరూ కూడా చెప్తున్నాం. పెద్ద సంఖ్యలో కూడా ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనబడుతుంది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో.